ప్రేమించండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. సజీవ సువార్త కార్యక్రమం ద్వారా దేవుడి వాక్యం వీక్షించిన మీ అందరికీ నా శుభవందనాలు. నెక్స్ట్ శుభార్తలు మీ అందరికీ అనుగ్రహించుకుని గాక. దేవుడి వాక్యం ధ్యానం చేసుకుందాము. ఈరోజు అంశము ప్రేమ. వాక్యం అనుకున్నాము. యోహాను సువార్త 4:16. దేవుడు లోకమంతా ప్రేమించాను, కాగా తన అద్వితీయ కుమారుని మీద పెట్టాలని విశ్వాసించే ప్రతి ఒక్కరు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించాను. దేవుడు తన పరిశుద్ధులకు జీవించాక దేవుడు జీవముగా దేవుడు లోకాన్ని ఆరాధనగా వచ్చేదాన్ని ఆయన లోకంలో వచ్చి మరి 33 సంవత్సరాల లోకంలో జీవించి 3.5 సంవత్సరాలు సువార్త చేసి మరి అనేక లక్ష సువార్త ప్రకటించి చనిపోయి సమాచారం తెలియజేసి ఆరోహణ లేదు. ఆయన జీవించిన ఆ యొక్క 33 సంవత్సరాల మనుషులకి ప్రేమను ప్రకటించారు. ఈ ప్రేమ ఎక్కడైతే ఆదికాండం ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదికాండం ఆదామాబుల దగ్గర నుంచి వచ్చిన ప్రేమ. ఎంచేతంటే ఆదికాండంలో ఆదామాబులు పాపం చేశారు. పాపం చేస్తే మీరు దేవుడు చేసినట్టే వాళ్ళని బయటికి తొలివేకి ముందు వాళ్ళు చేసి పాపాలకు ప్రాయశ్చిత్తం చేశారు. వాళ్ళు దేవుడు చూసి సిగ్గుబడిగా చెట్టు చాకు రావాలి. అది ఎవరు చెప్పారు? ఒకరికొకరి మీద తెలుసుకునే జవాబు చెప్పలేకపోయింది. ఇప్పుడు దేవుడు ఏం చేసింది? వాళ్ళ కొరకు పాప క్షమాపణ వాళ్ళు చేసిన పాపం చేతం మనం కనుక ఆ మానం తప్పించగాను లోకంలో మరి రక్తపోషణ జరగాలి. ఆ రక్తపోషణ ఏదంతా దేశంలో చేశారు. యెహోవా చేశారు. ఎలా చేసేటే వాళ్ళు ఖర్చులు దొరికింది చెట్టు చాటున్నారు. అప్పుడు ఆయన మరి ఒక జీవిని వధించి దాని చదువు తీసి చదువు చొక్క చేసి వాళ్ళకి గుర్తించి వాళ్ళు తొలగించి అప్పుడు బయటకు తెలిసేది. పాపంతో తెలిసేది. పాప ప్రత్యాన్ని జరిగింది. ప్రేమించాడు. ఆదామావులు ఎంత పాపం చేసేప్పటికీ దేవుని మాట వినుకున్న సాధారణ మాటని దేవుని దూరం అయిపోయినప్పుడు కూడా ఆయన ప్రేమించాడు. ప్రేమించి అక్కడ వదిలింది. రక్తం చిందించబడ్డది. ఆ రక్తం ద్వారా వారి పాప క్షమాపణ కలిగింది. అయితే అప్పుడు ఆ చదువు చక్కగా తిరగని వాళ్ళు బయటకు వెళ్ళేది. కానీ మన వ్యక్తిగత జీవితంలో మనం ఎంత పాపం చేసినప్పుడు కూడా దేవుడు క్షమించేందుకు సిద్ధమైన మనసు గెలవాడు. ఎవరైనా పాపం చేసి చెప్పిన మాటనే నానావు. ఈ దినాలు కూడా చాలామంది దేవుడి వాక్యం ఇట్లా మాట వింటారు, కానీ దేవుడి వాక్యాన్ని లోపడు తిరిగి పాపం చేస్తూ ఉంటారు. కనుక మన పాప ప్రశాంతగా నిశ్చిస్తూ ఉంటుంది. అక్కడ చిన్నించి చనిపోయి సమాచారం లేచి చనిపోయాడు. కనుక దేవుడి ప్రేమ స్వరూపుడు. కనుక దేవుడికి సరిస్తుంది ఏంటంటే మధ్యాహ్న పత్రిక 4:7 ప్రేమ దేవుడి మూలంగా కలుగుతున్నది. ప్రేమ కలుగుతుంది. దేవుడి ప్రేమ చూసారు. ప్రేమ దేవుడి మూలంగా కలుగుతుంది. మనసు మూలంగా కాదండి. మనసు రకరకాల ప్రేమలు ఉంటారు. రకరకాల ప్రేమ ప్రేమిస్తున్నారు. రకరకాల ప్రేమ ఈ లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయి. ఆ ప్రేమ కాదు, అగాపే ప్రేమ. లోకంలో రకరకాల ప్రేమ ఉన్నాయి. ప్రేమ గిరికిలో అగాపే అంటారు. కనుక దేవుడు మనం ప్రేమిస్తున్నాం. ఎంత పాపం చేసినప్పుడు కూడా మన వ్యక్తిగత జీవితం చేస్తే దేవుడు సేవిస్తుంది. ఉదయాన పత్రిక 4:16 దేవుడు ప్రేమ స్వరూపాడు. ఏ స్వరూపాడు? ఆయన మానవ శరీరం దాల్చిన ఆయన స్వరూపం. ఏ స్వరూపం? ప్రేమ స్వరూపం, ప్రేమతత్వం. జీవన ప్రేమతత్వం. ఆయన మానవ స్వరూపం దాల్చి ఇట్లంతా విక్రయం చేసుకున్నాడు. ఆయన కూడా ఆయన ప్రేమ స్వరూపం కనిపిస్తుంది. ప్రేమ స్వరూపం ఆయన చూస్తుంటే మనం చూస్తుంటే ఆయన ప్రేమ. తప్పిపోని చూస్తుంటే, పాపం చేస్తున్నాను చూస్తుంటే, శాపాలకు బాధపడుతుంది, కష్టాలు బాధపడుతుంది, ప్రతి ఒక్కరు చూస్తుంటే ఆయన ప్రేమిస్తున్నానండి. ఇది పరిస్థితిలో ప్రేమిస్తున్నాను. అందరూ ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపండి. ప్రేమ స్వరూపం అంతే ఈ ప్రేమ ఎలాగొస్తుందండి? ప్రేమ ఎలాగొస్తుంది? దేవుని ద్వారా ప్రేమ వస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ వస్తుంది. యేసు ప్రభు పరిశుద్ధుడు, పవిత్రుడు,
పరిశుద్ధాత్మ శక్తి నింపబడినవాడు. కనుక ఈ ప్రేమ లభిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతున్నది అని బైబిల్. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ఆత్మలో కుమ్మరించబడుతుంది. దేవుని ఆత్మలో రావాలంటే మన ప్రేమ మన పాత్ర రావాలంటే దేవుని ఆత్మ చేత ముద్రించబడాలి, దేవుని ఆత్మ చేత సంధించబడాలి, దేవుని శక్తి చేత సంధించబడాలి. ఇప్పుడు దేవుని ప్రేమ నేను క్రోడీకరించబడుతుంది. మీరు దేవుని ఆత్మ చేత గుర్తించబడకుండా అంటే ఎంతో దేవుని ఆత్మ చేత నడిపించబడతారు. వారంతా దేవుని కుమారులు పడతారు. ప్రేమ చేత నడిపించబడాలి, ఆత్మ చేత నడిపించబడాలి. అప్పుడు నీలో ప్రేమ ఉంటుంది. అందరూ ప్రేమిస్తావు, అందరూ ప్రేమిస్తావు, అక్కడే ప్రేమిస్తావు, అందరూ ప్రేమిస్తే ప్రేమిస్తుంది. మధ్యాహ్న పత్రికలో ఏం చేస్తుందంటే ఇక్కడ మార్పు ఉంది. ఏమంటుంది? దానికి కనిపించే సహోదరిని ప్రేమించకపోతే నువ్వు నరకని పాత్రుంటాను. కనుక కనిపించే ప్రేమించే సోదరుని ప్రేమించలేదు కానీ నువ్వు ఇతరులను ప్రేమించేయడు. కనుక అందరితో సమాధానంగా ప్రేమతో ఐక్యత కలిగి ఉంటాడు దేవుడు. కనుక మన వ్యక్తిగత జీవితంలో ప్రేమ చేత పరిశుద్ధాత్మ చేత మనం ప్రేరేపించబడి మన ప్రేమ పొందుకోగలుగుతున్నామా? అంటే బైబిల్ తెలుస్తుంది, నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞని గైకొంటున్నారు. నువ్వు ప్రేమిస్తే మొదటిగా నిన్ను ప్రేమించే ముందే దేవుడు నిన్ను ప్రేమించాడు. తమ్ముడు, అక్క, చెల్లి, నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞని గైకొంటుడు అన్నారు. కనుక అప్పుడు ఈ తరుణంలో వారు కరుణించును. కనుక నన్ను ఆయన ఆజ్ఞలను గైకొన్నాను. అప్పుడు ప్రేమ నేను ఉంటుంది. నిర్గమకాండము 20:6 రాస్తుంది. కానీ మన వ్యక్తిగత జీవితంలో నేను ప్రేమిస్తున్నామా? ఆయన ఆజ్ఞను అనుసరిస్తున్నామా? గైకొన్నామా? ఆయన పదార్థాలను మనం అనుసరించలేము. 2 ఆజ్ఞలు అనుసరించాలని నిన్ను వల్ల నేను పొరుగా ప్రేమించమని కనుక నీ పూర్వతాను నేను ప్రేమించు. కనుక నీ వ్యక్తిగత జీవితంలో నన్ను ప్రేమించిన ఆజ్ఞని గైకొన్నాను. ఏ ఆజ్ఞ వర్షంలో తప్పిపోకుండా పరిశుద్ధ శక్తి ఆత్మబంధికి దేవుడు సాగిపోవాలని నేను ప్రేమ పరిగెత్తున్నాను. అప్పుడు ఏమంటే మొదటిగా 8 ప్రేమ క్షేమాభివృద్ధి కలిగి చేయండి. ప్రేమ నీలో ఉంటే నీ క్షేమాభివృద్ధి ఆయురాధికులు సౌభాగ్యంతో ఉద్దిస్తారు. ప్రేమ క్షేమపడతావు, దీవించబడతావు, ఆశీర్వించబడతావు. నేను ప్రేమ లేకుండా నేను దీవులు కావాలని, నాకు క్షేమం కావాలని, నాకు ఆశ కావాలి, ఆరోగ్యం కావాలని, నాకు నెమ్మది కావాలని, నాకు వస్తా కావాలి, అయ్యి కావాలి, ఇవ్వాలి కోరుకుంటావు. క్షేమాభివృద్ధి కావాలి, నేను అభివృద్ధి పొందాలి. విశ్వాసాల అభివృద్ధి, ప్రార్థనల అభివృద్ధి, ఆత్మల అభివృద్ధి, లోక సంబంధంగా అభివృద్ధి కాదు, పరలోక సంబంధంగా అభివృద్ధి. అప్పుడు నువ్వు ఆశీర్దించబడతావు. నువ్వు అభివృద్ధి పొందుతున్నావు, చెక్కివాలి, అలా విడిపోతావు. అభివృద్ధి పొందుతున్నాను, నేను అభివృద్ధి పొందాలి, దీవించబడాలి. ఇంకా రాబోయే అనేకులు సాక్షిగా ఉండాలి. ఉండే తమ్ముడు చేయలేక నేను ప్రేమ కొరకు బతమాడుతున్నాను. ప్రేమ అభివృద్ధి కలుగుతున్నాను, క్షేమాభివృద్ధి కలుగు. ఈ క్షేమాభివృద్ధి కలగాలంటే మొదటి పత్రిక 2:15 విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధతలు నిలకడగా ఉండము. మొదటి పత్రిక 2:15 విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధతలు నిలకడగా ఉండము. ఈ 3 విషయాలు మీరు నిలకడలేని జీవితం, నిలకడలేని బ్రతుకు, నిలకడలేని మాటలు, నిలకడలేదు. అండి కదులుతున్న సముద్రం చూడండి, ఎప్పుడు నిలకడబడదు. సముద్రం ఎప్పుడు నిలకడబడదు. కానీ మన జీవితంలో అప్పుడప్పుడు నిలకడ తగ్గిపోతాం. నిలబడాలని పడిపోకుండా జాగ్రత్త చూసుకోగలుగుతున్నామా? నిలకడగా ఉండగలుగుతున్నామా? దేవుడు నిలకడ, ఆత్మీయత నిలకడ, విశ్వాసం నిలకడ, ప్రార్థన నిలకడ, ఆత్మీయత నిలకడ ఉండగలుగుతున్నావా? నిలగలుగుతున్నావా? సోదరి ప్రేమనే మళ్ళీ పేతురు మరి యేసు వెంబడించినాడు. ఆఖరికి వచ్చినప్పుడు నిలకడ కోల్పోయి దేవుడు అనేది బుక్కేసాడు. నిలకడ తప్పిపోయాడు, నిలబడలేకపోయాడు. ఏం చేత ఆయన సిలివేస్తుంటే చూడలేక ఒక అతను కూడా సిలివేస్తారేమని భయపడిపోయి అబద్ధం పడిచాడు, తప్పిపోయాడు. తన వ్యక్తిగత జీవితంలో దేవుని దూరం అయిపోయాడు. నిలకడగల జీవితం, నిలకడలేని జీవితానికి అంచేతే యెహోషాపాతు మనసు నింపుకొని ప్రార్థన చేసేది యెహోషాపాతు.
కానీ మన వ్యక్తిగత జీవితంలో మనసు నింపుకుందాం, ప్రభువు ఆనందంగా. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా, రోగం వచ్చినా, ఏదొచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏదొచ్చినా ప్రభు నిలబడి తప్పులను క్షేమాభివృద్ధి పొందగలను. దేవుడు దీవించడు. ఏం చేత క్రీస్తు పెద్దగా ఒకటి ఆలోచన ప్రేమ చేత క్రీస్తు మనల్ని ఏర్పరచగలిగినాం. ప్రేమ చేత దేవుడిని ఏర్పరచగలను. నువ్వు ఏర్పరిచిన జనాంగం, నీ పిల్లబడిన జనాంగం కనుక నేను దేవుడు పిల్లలుగా ఉన్నప్పుడు దేవుడిని ఏర్పరచుకున్నాను. మరి నువ్వు ఏర్పరచుకున్న ఇష్టాంటావు దేవుడు దూరం అయిపోతావు. దేవుడిని ఎక్కడో ఉన్నవాడిని, ఎక్కడో తిరగాల్సినండి, ఏదో చేయవలసినండి. దేవుడు తన వాక్యం ద్వారా నేను రక్షించాడు, మానస్కరణ చేశాడు, దేవుని బిడ్డగా స్వీకరించబడ్డాడు. కనుక దేవుడు నచ్చితే క్రీస్తు మనం ఏర్పరచుకున్నాడు. ఏర్పడట దేవుడి తమ్ముడు చేయలేక క్రైస్తవుల దేవుని బిడ్డారా, దేవుడిని నచ్చేది మూలికల గీతాలకి వేరుకుంటున్నాను ఉండాలి. దినదినం మూలికల తల వేరుగా ఉండాలి అని ప్రేమకు బద్ధుడే ఉండాలి. ప్రేమకు బద్ధుడే ఉండగలుగుతున్నావా? ప్రేమ కానీ వ్యక్తి జీవితంలో నా జీవితం నాకు కావాలి ప్రభావ. ప్రతిగా ఆరోగ్యము 4,500 వచ్చి చదువుకున్నాము. మనము అపరాధముల చేతను చచ్చిన వారిని ఉండగా తన అపారమైన ప్రేమ చేత బ్రతికించబడుతుంది. అపారమైన ప్రేమ చేత అని కొత్త లేదు, దాని లోతు ఎత్తు ఫలము మనకు తెలియదండి. కనుక అపరాధం చేత మనం చచ్చిపోగా తన అపారమైన ప్రేమ చేత మనం బ్రతికించాడు. పాపవలసిన జీవితం మనం కనుక మనం బ్రతికించే దేవుడు పాపాలు పడిపోతుంది, శాపం పడిపోతుంది, లోకంలో పడిపోకుండా మనం బ్రతికించేదండి. లేకపోతే ఈ రోజు ఎక్కడ ఉందో ఈ లోకం ఉంటే. కానీ మన వ్యక్తి జీవితం దేవుడు లోకం ఎంతో ప్రేమించింది కనుక దాన్ని అంచేత ఏమిటంటే సామర్థ్యాన్ని 10,10,20,000 చదువుకున్నాం. సామర్థ్యాన్ని 10,10,20,000 దోషం దోషంలో కప్పును ప్రేమ దేవుడు ప్రేమ దోషంలో కప్పును రాస్తుంది. నేను ఎంత పాపైనా సరే, ఎంత రోగైనా సరే, ఎంత దృష్టిలో సరే, తాగిపోతావు, తిండిపోతావు, లేకపోతే ఎక్కడ గుణంలో కొడుతున్నావు, ఏ రకమైన దేవుడి అవిధేయమైన కార్యక్రమాలు ఉంటే దేవుడు అంటున్నాడు ఏంటంటే ఇక్కడ దోషము కప్పును నీ దోషం కప్పేస్తాడు దేవుడు. అన్నింటికీ జ్ఞాపకం చేసుకుంటాడు. నీ పాపములు వీపు వెనకాల వేసేస్తున్నాను బైబిల్లో. మొదటికిన నీ పాపములు సముద్ర అగాధంలోకి విసిరివేసి అన్నాను. దేవుని పెట్టారా మన దేవుడు క్షమించాడు, దీవించాడు. మళ్ళీ తిరిగి మరి పందులు బుద్ధ తొలగకుండా, కుక్కవల వంత తిరగకుండా ప్రభు అక్కడ వరకు నిలకడకండి. నా ప్రేమ వద్దులే, నా ప్రేమను తాగుతున్నాం అని అంటారు. సిలువలో పాపని సిలువలో ఆ యొక్క మన ఇంటిలో చెప్పుకుంటూ వస్తున్నాను. సిలువలో ఆ దొంగ దేవుడు ప్రేమించాడు. నేను నువ్వు నాతో కూడా పనిచేస్తుంది. ఎందుకన్నాడు? ప్రభా నీ దాఖలో నన్ను వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. జ్ఞాపకం తీసుకొని పశ్చాత్తాపడు. శిలువలో పశ్చాత్తాపడతాను. శిలువ పశ్చాత్తాపడితే క్షమించబడ్డాడు. కానీ మనం కూడా దినదినము పాపని క్షమించబడవాలి లేదా? మనం రక్షణ పొందిన పాపం, అంతమంది రక్షణ పొందని పాపము, రక్షణ పొందిన పాపం ఏంటంటే పాపం విడిచిపెట్టేస్తాం. పాప నైజం మీలో ఉంటుంది. పాప విడిచిపెట్టేస్తే పాప నైజం పుట్టుతో వస్తుంది. కనుక ఆ నైజాన్ని మనం తిరిగి మన మీద ఏడుపడి చేయకుండా క్రీస్తులో కొనసాగింపడుతున్నాం. యేసుక్రీస్తు కడతాం కడబడి ప్రభులాగా సిద్ధపడుతున్నాం. ఈ ఇంటేస్లో 40 రోజులు దేవుని వాక్యం పోతున్నాం. మరి ఈ ఇంటేస్లో దేవుని వాక్యం ప్రతిరోజు చెప్తావు. విన్న వాక్యం భద్రపరుచుకుని మళ్ళీ తిరిగి గొప్ప చూడకుండా దేవుని వాక్యంతో కట్టబడి దేవుని అక్కడ నిండే విశ్వాసంగా జీవిస్తాము. నాకు ప్రేమపూర్వకం బ్రతమాల్చున్నాను. నిండే విశ్వాసం ఉండాలి. ప్రేమపూర్వకం దినదిన క్రీస్తు జ్ఞాపకం తీసుకో. దేవుడు దీవించగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన ప్రేమస్వరూపుడు గణమైన దేవ, ఈ గణం స్థితి వంద చెల్లించుకొచ్చిన ఈ దినాన్ని ప్రభావ కొద్ది మాటలు మేము జ్ఞానం చేసుకున్నాము. విన్న వర్తలను అనేక హృదయాలు ఫలించబడి సహాయం చేయండి. అనేక హృదయాలు ఫలించబడి సహాయం చేయండి. ఈ కృపను ఎవరైతే దేవుని మాట విన్నారో హృదయాలు ఫలించబడి కృప సహాయం చేయండి. ఫలింపలేని హృదయాలు, ఇంకా రక్షణ లేని హృదయాలు దర్శించండి. రక్షణ పొందిన విశ్వాసం నిలకడ నిలబడి
ఇలాగ కట్టుబడి భాగ్యం ఇచ్చింది వేసిన బిడ్డకి వచ్చిన తండ్రి ఆమె 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 ఈ యొక్క సజీవ సువార్త కార్యక్రమం మీరందరూ కూడా దయచేసి మరి గమనించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్ప దేవుడు దీవిస్తారు. కానీ మీ సోదరులు బిషప్ జి సుందరరావు గారు పేరాజపేట కాకినాడ ఏపీ ఇండియా మేఘా దర్శ సిఏ గారి మందాలను